స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సేవకులందరినీ ఈ స్థలానికి తీసుకుని వచ్చి ఈ కుమారుడికి వాక్యం ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి, బాప్తిసం ఇవ్వడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టతను బట్టి, ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నిన్ను స్తుతించుతున్నాము. మా తండ్రి నీ స్తోత్రాలైనా మీరు ద్వారా మీ బిడ్డతో మీరు మాట్లాడమని, బాప్తిసానికి మీ బిడ్డను సిద్ధపరచమని తండ్రి యొక్క కుమారుడికి మేము బాప్తిసం ఇవ్వడానికి సహాయం చేయండి. క్రీస్తు పేరట ప్రార్థన చేసి స్తుతించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పెద్ద పాస్టర్లు వాక్యం చెప్పండి. నువ్వే చెప్పు. ఈ రోజు అది మీకేం చెప్పినాము. నీళ్ళకి నీళ్లు బెదరవు, పై నీళ్ళు పడాలి 4. అందుకోసం చెప్తున్నాము. మేము చెప్పలేక కాదు, మా ఇల్లుడికి నువ్వే చెప్పాలా. అది మా బావే కదా, మా పెదనాయనే కదా, మా చిన్న ఆయనే కదా అనేది రాకూడదు. ఆ మనస్తత్వం. సరే, ఒక చిన్న ప్రశ్న అండి. బాప్తిసం ఎందుకు తీసుకుంటాను? ఆ పాపాలన్నీ క్షమించడానికి ఆయన నమ్ముకొని నడిపిస్తున్నాను. నీకు తెలిసిన మాట చెప్పు. మేము ఇంకా 3 విషయాలు నేను చెప్పంటే, బాప్తిసం తీసుకునే వ్యక్తికి బాప్తిసం ఎందుకు తీసుకోవాలనో అని కానీ కొన్ని తెలిసి ఉండాలి. ఎవరైనా అడిగే, ఇప్పుడు సేవకుడే అడగచ్చు, పూర్తి విశ్వాసి అడగచ్చు, లేదా మతోన్మాదే వచ్చి అడగచ్చు. ఈ ఒక 3 తలంపులు తెలుసుకున్నాం. బాప్తిస్వము ఎందుకు తీసుకోవాలి అనే అంశం మీద ఒక 3 మాటలు దేవుడు మనతో మాట్లాడినారు. చూద్దాం. అపోస్తల కార్యము, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాక్యం మనం విన్నాం కదా. ఏముంది ఇక్కడ? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. పాపులమా కాదా? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఈరోజు మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఆ పాపానికి క్షమాపణ కలగాలంటే పాపము లేనటువంటి యేసు కావాలి. ఆ యేసు దగ్గర మనము ఆయన ఆజ్ఞకు లోబడి బాప్తిసం తీసుకున్నట్లయితే మన పాపాలకు ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. మన పాపాల నిమిత్తమే మనం ఎత్తుకొని, మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడి ఆ పాపాలను విడిచిపెట్టి మనం బాప్తిసం తీసుకున్నట్లయితే మనకేం కలుగుద్ది అంట? పాప క్షమాపణ దొరుకుతుంది. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? 1, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. బాగా పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. బాప్తిసం తీసుకోకపోతే మనకి ఏ క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. ఇక 2వ విషయం కూడా మార్క్స్ సువార్త 16వ అధ్యాయము, మార్కు శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వారికి ఏమి విధింపబడుతుంట? శిక్ష విధింపబడుతుంది. ఎవరైతే యేసుని నమ్మలేదో, సువార్తను నమ్మలేదో, వాక్యాన్ని నమ్మలేదో వారి జీవితంలో వారికి శిక్ష తప్పదు. ఆ శిక్ష అనేది ఏంటంటే నరక శిక్ష. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి శిక్షను మనం తప్పించుకోవాలని చెప్పంటే ఏం తీసుకోవాలి? మనము బాప్తిసం తీసుకున్నట్లయితే శిక్ష నుంచి బయటపడి రక్షింపబడతాం. నరక శిక్ష నుంచి రక్షణ జరుగుతుంది. మనం ఉగ్రత నుంచి రక్షింపబడతాం. మనం దేవుని యొక్క శిక్షలోకి మనం వెళ్ళిపోకుండా రక్షణ భాగ్యం లభించుతుంది. కాబట్టి 2వదిగా బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? రక్షింపబడడం కోసం. హల్లెలూయా. ఫస్ట్ పాప క్షమాపణ కోసం తీసుకోవాలి. 2వది రక్షణ పొందడం కోసం తీసుకోవాలి. రక్షింపబడాలంటే ఏం తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి ఇది 2వదిగా గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం తీసుకున్న వారికి ఏ శిక్ష విధి లేదు.
యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే ఈరోజు యేసుని ఎవరైతే నమ్మలేదో, సువార్తను ఎవరైతే అంగీకరించలేదో, బాప్టిస్మ్ ఎవరైతే తీసుకోలేదో వారందరికీ దేవుని చేతిలో ఏముందంట? శిక్ష తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే మనకైతే మాత్రం ఏం లేదంట, శిక్ష లేదు. ఎందుకంటే యేసుక్రీస్తునందు నువ్వు ఏం చేసుకుంటున్నావు? ఇప్పుడు బాప్టిస్మ్ పొందుతున్నావు కాబట్టి ఏ శిక్ష విధినీయంగా లేదు. నువ్వు శిక్ష తప్పించుకొని రక్షింపబడ్డావు అని చెప్పే సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం మనం అపోస్తలుల కార్యములోని మరలా 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇప్పుడు మనం విన్నాం కదా ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? పాప క్షమాపణ కోసం, రెండవది రక్షింపబడటం కోసం, మూడవది పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటాడో అతనికి ఏ వరాన్ని ఇస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ. మన దేవుడు ఎవరంట? త్రియేక దేవుడు. మన దేవుడు ఎవరు? త్రియేక దేవుడు. తండ్రిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, కుమారుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పాలిట ఏమైతేనంటే ఆయన వరముగా మనలో నివాసం ఉంటాడు. దేవుడు తన ఆలయంలోకి వచ్చి కూర్చుంటాడు. దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు మంచి మార్గాలలో. దుర్మార్గంలోకి పోకుండా, చెడ్డ మార్గాలలోకి వెళ్ళిపోకుండా, అవినీతిలోకి వెళ్ళిపోకుండా నిన్ను దేవుడు మంచి మార్గంలోకి, సత్యంలోకి, జీవంలోకి నిన్ను దేవుడు నడిపిస్తాడు అని చెప్పి కూడా గుర్తుపెట్టాడు. ఇది 3 విషయాలు ఏంటి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఒకటి పాప క్షమాపణ కోసం, రెండవది రక్షణ పొందడం కోసం, మూడవది పరిశుద్ధాత్మను వరముగా పొందుకోవడం కోసం బాప్తిస్మం తీసుకోవాలి. అయితే మళ్ళీ నోటి మాటలతో నేను చెబుతున్నా. బాప్తిస్మము గురించి 3 సూత్రాలు ఉంటాయి. మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకోకూడదు. ఒకటి, మారు మనసు వచ్చిన తర్వాత బాప్తిసానికి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. రెండవది. మూడవది, బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళా మనం పాపము చేయకూడదు. ఈ 3 సూత్రాలు కూడా మనం గుర్తుంచుకుంటే సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని దైవజనులుగా మనం తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి మీకు బాప్తిజం ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరము. ఇప్పుడేంటి 3 సూత్రాలు ఏంటి? మారు మనసు లేకుండా ఏం తీసుకోకూడదు? బాప్టిజం తీసుకోకూడదు. మారు మనసు వచ్చిన తర్వాత బాప్టిజానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. బాప్టిజం తీసుకున్న తర్వాత మరలా పాపము చేయకూడదు. ఎందుకు వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఏముంది? కడగబడిన పంది బురదలో దొర్లుద్దని, కుక్క కక్కి తన వాంతికి మరలా తిరుగుద్దని బైబిల్లో ఉంది. అర్థం కదా? మరలా నువ్వు మురికిలో పడకూడదు. ఈరోజు చాలామంది అదే చేసే పని. బాప్టిజం తీసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, మళ్ళా లోకంలో కలిసిపోయి మళ్ళీ గుట్కాలు, మళ్ళీ పొగాకు, మళ్ళీ భార్యను పెట్టడం, మళ్ళీ కుటుంబంలో గందరగోళం అయిపోతూ జరుగుతూ ఉంది అంతలా. అటువంటివి నువ్వు చేయకుండా ఉంటే నీకు ఖచ్చితంగా దేవుని కృపలో నీకు జరుగుతుంది. కాబట్టి మళ్ళీ నువ్వు చేసిన వాళ్ళు పడిపోయింది కదా, ఈడు పడిపోయింది కదా, వాళ్ళు సరిలేరు కదా, వీళ్ళు సరిలేరు కదా అని నువ్వు కానీ ఉన్నట్లయితే మాత్రం మళ్ళీ నీకు హెచ్చరిక. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు. కానీ నువ్వు వాళ్ళ సాయి చూసి వీళ్ళ సాయి చూసి పడిపోమన్నాడు. పామూరులో 11 అంట 50 మంది బాప్టిజం తీసుకున్నారంట. 50 మంది తీసుకొని భయంగా ఉన్నారంట ఒక నెల రోజులు. వాళ్ళలో ఒక పనికిమాలినోడు మరలా వాడు సారాయి తాగి పడిపోయిందంట. వాడికి ఏం కాలేదంట. వాడికి ఇంకా ఈ మొత్తం పడిపోయారంట. మొత్తం ఒక వాడిని చూసి వాడికి ఏం కాలేదు, ఏమో ఇద్దరు మనంగా రావచ్చు కదా అని చెప్పి మొత్తం మురికిలో పడిపోతే ఇప్పుడు లోకంలో జీవిస్తూ ఉంది. పామూరు 11 అంకాలమ్మ గుడికాడ. అట్ట కాకూడదు. మన మనుషుల చేయ మనము చూడకూడదు. దేవుని వైపు చూసి మనం రక్షణ మనం కాపాడుకునేవారుగా దేవుడి మాటలు దీవించిన కాక. రాయా, నువ్వు పెద్దోడికి రాయా, నువ్వు ముందు పెట్టాలి. పెద్దోడు చెయ్యి.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీ స్తోత్రాలు. మీ దాసుడు ఏది ద్వారానైనా మరి యాకోబుకు చక్కటి వాక్యాలనైనా మీ ద్వారా మీ దాసుడు ద్వారా వినిపించాలని మరి నాయన లోకములో నేను తెలుసుకోలేక ఎంతోమంది నాయన మారు మనసు లేక ఆ నశించిపోతున్న మానవుల పట్ల నాయన ఎంతో ప్రేమ చూపించాలి. ప్రేమ ఈ సమయంలో మనల్ని ప్రార్థిస్తానికి మన పాపములు నాయన నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు, సేవకులు ఒప్పుకుంటూ ఉన్నాడు నాయన. కనుక మాకు బాప్తిస్మం అనే నాయన ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతున్నాడో పరిశుద్ధాత్మ అనే వరమును నింపబడునని ఈ వాక్యం ద్వారా తెలియజేశావు. కనుక స్తోత్రాలు. మీ బిడ్డను నాయన మీ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ యొక్క కృపావరాలు బిడ్డతో ఉంచండి ప్రభు, నీకు వందనాలు. ఈ బాప్తిస్తానికి మా నాయన మరి మీకు అంగీకరముగాను తీసుకుంటున్న బిడ్డకు దీవెనకరముగా మార్చి మహిమ పొందుకోమని ఈ స్థలంలో చేరి ఉన్న బిడ్డలందరూ మా తండ్రి మీ దాసుని కొరకు నాయన మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు నాయన మీకు అంగీకారముగాను ఆ బిడ్డకు నాయన మరి పరిశుద్ధాత్మదేవ అబ్రహామును మరి దీవించిన దేవుడివి, అలాగే నా బిడ్డకు నాయన దీవెనగా మార్చి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఈ ఉదయకాల సమయం దీవెన నింపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. జేబు ఇరవై శనిళ్ళు రావాలి, నడుము దాకా రానిలేదు. రావాలి. రా బ్రదర్, నేను రాలేండి. లోతులోకి వెళ్ళండి, నడుములోకి వచ్చింది. ఓకే, అది ప్రమాణం మా ఊరితో కదా గట్టిగా చేయాలి. చేతులు ఇట్టు పెట్టుకోయా, పెట్టుకో, అటు పెట్టుకొని ప్రమాణం. ఫోటోల తర్వాత ముందు సరే. ఇప్పుడు చిన్న ప్రయత్నం బాప్తిస్మము నువ్వు నీకై నువ్వే తీసుకుంటున్నావా? ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి వారిని ఏమన్నా బలంత పెట్టింది? నన్ను ఎవరు పెట్టలేదు, నేనే తీసుకున్నాను. నీకు నువ్వుగానే తీసుకుంటాను. సరే, తీసుకున్న తర్వాత కొన్ని సమస్యలు లేదా కొన్ని శోధనలు, కొన్ని ఆటంకాలు వస్తాయి. వాటిని నిలబడతావా లేకపోతే వాటిల్లో నువ్వు వెనక్కి తిరుగుతావా? అతనికి పోను. ఈ బాప్తిస్మ ప్రమాణంలో ఎంతవరకు నువ్వు నిలబడగలవు? 3 రోజుల, నెల రోజుల, లేదా 40 రోజుల పెళ్ళి దాకా? 40 రోజులు అది జీవితకాలం అంతా. దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, ఈ సహోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఇది పెట్టుకో. వెళ్ళిపోకుండా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మోకరించయ్యా, పరిశుద్ధాత్మ యొక్క మోకరించు, మోకరించు. ప్రార్థన చేయ పాస్టర్ గారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా ఈ రోజున తండ్రి యాకోబు గారికి నా ప్రభునైనా పూర్ణ మనసుతో, పూర్ణ ప్రేమతోనూ, పూర్ణ శక్తితోనూ పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామం బాప్తిస్మా ఇచ్చి ఉన్నాం. అయినా నీతో నుంచి నా ప్రభునైనా తనునైనా ఈ భూమి మీద ఉన్నంత వరకు నైనా మంచి విశ్వాసముతో పెరగడానికి నీతో ఇచ్చిన తను నడిపించుకోవాలి. వచ్చిన నీ రాసుని ఏరియా గారిని కూడా ఆశీర్వాదకరంగా చేసి ఈ శాపము ఈ రూపంగా మారిపోకుండా నా ప్రభునైనా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారాగా నా తల్లి కార్యం చేయాలి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించాలి. ఆమేన్. నా ప్రియుడా, నా ప్రియ ప్రభువా, నా వరుడా, పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా నీకు నాకు పెళ్ళి? ఎక్కడయ్యా మన పెళ్ళి పందిరి? ఎప్పుడయ్యా నీకు నాకు పెళ్ళి?
ఎక్కడయ్యా మన పెళ్ళి పందిరి. హల్లెలూయా. ఆ, మీ ఎలా ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన ముందుకు రాయా మామ చెప్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, నిన్న నేడు మాతో ఉన్న పరలోకపు తండ్రి, అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాస్తానికి వస్తున్నాము. అయా పునరుద్ధరణ గల మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. నాడు ప్రభా యాకోబు నాయన నీ యొక్క సన్నిధిలో సంఘం ఎదుట ఆయన నీ ఎదుట పెద్దల ఎదుట అయ్యా ఈరోజు తీర్మానించుకొని ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభులో నేను ఉంటాను, ప్రభులో నడుస్తాను యొక్క నిర్ణయం తీసుకొని అయ్యా నూతనంగా నా తండ్రి అయ్యా నీకు బాప్తీసం తీసుకున్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు. నీకు వాగ్దానం చేస్తున్నావు, ఇదిగో ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, ఇది వదులుకొని నేను ప్రభులో ఉంటాను, ఇక నీటి సాక్షిగా ప్రభులో నడుస్తాను, ప్రభులో ఆనందిస్తానని చెప్పిన ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభా వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఇది వదులుకొని అయ్యా ఆది అంతము నీవే ఉన్నావు తండ్రి, అల్పమో మేఘ మీరే ఉన్నారు తండ్రి. నేను నమ్ముకొని నేను విశ్వాసం సహాయం నిమ్మలుకొని ఆత్మ శక్తితో నిమ్మబట్టుకు సహాయం చేస్తాను ఆయన. ఈ పునరుద్ధరణ శక్తి నా బిడ్డ మీద ప్రోత్సహించినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు. అపోస్తల బోధ ఎందును సావాసమందును అలా రొట్టి విచ్చుతందును ఈ బిడ్డ వ్యర్థక్క ఉడుటకును సహాయం తెచ్చేది నీకు వాగ్దానం నాతండి. అయా పేదలు మీరు మాట్లాడినాడు, అయా పేతురు వర్తమానం విన్నప్పుడు అయా 3000 మంది నాయన మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసు క్రీస్తులోకి బాప్తీసం తీసుకున్నట్టుగా నా తండ్రి మీరు రుజువుపరిచినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ఇది మొదలుకున్న ప్రభా అయా ఆయన ప్రతి ఆదివారము ప్రతి కూడికు మీ సన్నిధికి రాగొట్టుకు మీరు సహాయం తెచ్చండి. ఇది యొక్క వాగ్దానం అయితే మీరు ఇచ్చినారు. ఈరోజు వాగ్దానం నా తండ్రి ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో పాపం అని చెప్పినావు నా తండ్రి అయా ఈ పక్క ఆజ్ఞ అతిక్రమించకుండా మరలా పాప చేయకుండా ప్రభా నీలో అయా దేవుడి శ్వాసంతో ముందుకు సాగటం మళ్ళీ నీ కృపను తెచ్చమని కుటుంబస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన ఆ పెద్దల కొరకు, కుడి వచ్చిన దైవసేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ విశేషంగా ఏలియా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా ఆమెను అందుకొని ఇప్పుడే మా దగ్గరికి రాగొట్టుకున్న తండ్రి అయ్యా మీరు ఈనాడు ఎవరు ఏలికి పంపించిన అడిగిగా ఆ ఏలియను పంపించి ఏలియ ద్వారా ఈనాడు పంపించిన బాప్తిసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇది మొదలుకొని దినదినము అయ్యా 30 గాను 60 గాను 100 గాను ఆ బిడ్డ ఫలించాలని, ఆ కుటుంబం ఫలించాలని, మరి భార్య భర్త ఇద్దరు కలిసి ఆనందించాలని చెప్పి కూడా ఆయన ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన ఆలకెత్తి చక్కగా జవాబిస్తాము నమ్ముతుని సాయం కోరుకుంటూ ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క బిడ్డను ఈ సేవలు అప్పు చెప్పుకుంటూ అయ్యా మీ మేలుని బట్టి ఉపకారాలు బట్టి వందనాలు తెలుసుకుంటూ తిరగా ఇరుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నాయన రేపు యువ సందర్భంలో కూడా మీ తోడుకోవడమై ఈరోజు మొదలుకొని ఈ కార్యం ముగించినంత వరకు అయ్యా నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేయమని ఏలాంటి విషయంలో నోటిపాటు జరిగించకుండా ప్రభా అన్నీ తెలుసుకొని భయాలు తెలుసుకొని క్రమాలు తెలుసుకొని ఎదుటకును సహాయం తెచ్చమని ఘనత మహిమ ప్రభావం మీకు అర్పించుకుంటూ యేసు క్రీస్తు వాళ్ళ పరిశుద్ధ నామం పేరుతో ప్రార్థించి స్తుతించడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. कपड़े चेंज करेंगे ఎలాగైనా రేపురా రేపు మ్యారేజ్ అంటే రేపు మ్యారేజ్ आगे कपड़े चेंज कर बाबू గుడ్ల మర్చిపోయా पकड़ जेबू भाई बा या कम को कपड़े पकड़ ले जेबू